స్వర్ణ సార్. నేను జెడ్పీ గర్ల్స్ స్కూల్లోని 7th క్లాస్ చదువుతున్నాను. నా గైడ్ టీచర్ లతా మేడం సార్. నేను రక్త సంబంధ వివాహాలు సంతానంపై దాని ప్రభావాన్ని అనే దానిపై సర్వే చేసాం సార్. మేము ఫస్ట్ 100 కుటుంబాలను తీసుకున్నాం సార్. అందులో 80 కుటుంబాలు రక్త సంబంధం కాని కుటుంబాలు, 20 కుటుంబాలు రక్త సంబంధమైన కుటుంబాలు. వారి పిల్లలు చాలా బాధపడుతున్నారు సార్. మేము వారి ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పిల్లల గురించి అడిగాం సార్. చాలామంది పిల్లలు బాధపడుతున్నారు. అందులోని మగవారు, చెవిటివారు, అంతేకాకుండా చాలా బాధలు పడుతున్నారు సార్. వారి ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులను అడిగాం సార్. మేము మీరు ఎవరి తరపున మ్యారేజ్ చేసుకున్నారా అంటే వారు చెప్పారు సార్. వారు చెప్పిన తర్వాత వారికి మేనరికం పెళ్లి వల్ల వాళ్ళ నష్టాలను తెలియచేసాం సార్. తెలియచేసిన తర్వాత మేము వెళ్ళి అడిగినప్పుడు మా పిల్లలు మా ముందు బాధపడుతున్నారు, మేము అది గమనించాము, వారికి ఆ బాధని ఆ దృష్టిని తీసుకురాము అని చెప్పారు సార్. వారు ఇక్కడ నుండి మేనరికం పెళ్ళిళ్ళు చేయమని కూడా చెప్పారు. అంతేకాకుండా వారి పిల్లలకు కూడా తెలియచేస్తామని చెప్పారు. మేము సర్వే చేసిన 100 కుటుంబాల్లోని మిగతా 80 కుటుంబాలకు కూడా వెళ్ళి చేసాం సార్. అందులోని 80 కుటుంబాలకు కూడా మేనరికం వివాహాల వల్ల నష్టాలను తెలియచేసాము. వారు కూడా పాటిస్తున్నారు సార్. వారికి మేము కొన్ని సూచనలు ఇచ్చామండి. ఆ సూచనలు వారు తప్పనిసరిగా పాటిస్తామని మాకు తెలియచేశారు. అంతేకాకుండా మేము మా ప్రాజెక్ట్ లక్ష్యాలు సంతానంపై ఆరోగ్య సంస్థలు మేము తెలుసుకున్నాం సార్. అంతేకాకుండా ఈ మేనరికం వివాహాలను అరికట్టడానికి మేము ప్రభుత్వాన్ని చాలా గట్టి చర్య తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం సార్. అంతేకాకుండా ఈ మేనరికం వివాహాల వల్ల పిల్లలు చాలా బాధపడుతున్నారు. మేము సర్వే చేసిన వాళ్ళలో అయితే మరీ దారుణంగా ఉన్నాయి సార్. ఇంకా ముస్లింలోని ఈ మ్యారేజెస్ ఎక్కువైనా సరే వారు అంతగా తెలియచేయడం లేదు. హిందువుల్లోని కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి సార్. వారు ఇవి ఎందుకు చేస్తున్నారు అని అడిగినప్పుడు వాళ్ళ ఆర్థిక పరిస్థితులను బట్టి చేస్తున్నామని చెప్పారు. దీనివల్ల శిశు మరణం ఎక్కువగా ఉంటుంది. కౌమార దశలోనే శిశువులు మరణిస్తారు సార్. అది వారికి తెలియచేసినప్పుడు ఒక కుటుంబంలోనైతే అలాగే జరిగింది. 2 కళాపిల్లలు పుడితే అందులోని ఒక అతను చనిపోయారు, ఒక అతనేమో మూగతనుగా ఉన్నారు సార్. తను ఇంకా చదువుకోవట్లేదు సార్. ఇలాంటి పరిస్థితి ఇంకెవరికి రానివ్వకుండా చూడాల్సిందిగా కోరుచున్నాం. అంతేకాకుండా మేము చేస్తున్న ఈ ప్రాజెక్ట్ అందరూ పాటించేలా చేస్తున్నాం సార్. మేము సర్వే చేసిన 20 కుటుంబాల వాళ్ళకి కూడా చాలా బాగా పాటిస్తున్నారు. మేము ఇచ్చిన సూచనలు వారు బాగా నమ్ముతున్నారు. అంతేకాకుండా మేము చాలా కష్టపడి ఈ ప్రాజెక్ట్ చేశాం సార్. దీనివల్ల చాలా నష్టాలు ఉన్నాయి. ఆ నష్టాలను ఎలాగైనా ప్రజలకు తెలియచేస్తే సమాజంలో రక్త సంబంధ వివాహాలపై చర్య తీసుకుంటే వారు ఎలాగైనా మానేస్తారు సార్. అంతేకాకుండా ఈ మేనరికం పెళ్ళిళ్ళ వల్ల విడాకుల శాతం తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా పుట్టబోయే పిల్లలకు మాత్రం చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది సార్. వీరు ఎలా ఉన్నా సరే పుట్టబోయే పిల్లల గురించి ఆలోచించి మేనరికం వివాహాలు మానవలసిందిగా కోరుచున్నాం సార్.